చెప్పుచున్నాను. అది తరువాత, అమ్మ, ఇదిగో నీ కుమారుడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమించుము. ఎవరు నీవు? విదేశంలాగా ఉన్నావు. నేను ప్రేమ మార్గం చెప్పుటకు వచ్చాను. దేవుడు ఒక్కడే, ఆయన ప్రేమ మాత్రమే సత్యం. అయినా నీవు మా సాంప్రదాయాలకు భిన్నంగా మాట్లాడుతున్నావు. సత్యం ఎక్కడైనా ఒకటే. నీ పొరుగు వారిని నీ లాంటి వారిగా ప్రేమించుము. అయినా నీవు చెప్పిన మాట మాకు అస్సలు అర్థం కావట్లా. ప్రేమతో చెప్పిన మాట ఎప్పటికీ వృధా కాదు. అలా యేసు సువార్త చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అన్ని ప్రధాన మందిరములు సువార్తలు వచ్చి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అలా ఆయన కీర్తి ఆ దేశమంతటా విస్తరించి ఉంటాడు. యేసు తన పరిచర్య సాగించుకుంటూ ఉండగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఆగండి. ఎందుకు మీరు కొద్దిపరుచున్నట్టు? ఇంతకీ మీరు? నా పేరు బెర్నార్డ్, నా పేరు రూఫాస్. అయ్యా, నీకు ఎందుకు చెప్పాలి? ఈరోజు ఎలా అయినా నేను చంపాలి. నువ్వేదా చంపేది? నేనే చంపేస్తా. నాన్న చూసుకుందాం. ఆగండి, ఆగండి. ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? మీ సమస్య ఏమిటో చెప్పండి. వచ్చాడు పెద్ద నరహత్య చూడ. అలాంటి మాట ఎప్పుడు వినలేదా? తన సోదరునిపై కోపడు వాడు తీర్పు నాకు గురిగాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇంతకీ నీవు ఎవరు? ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. నేను దేవుని కుమారుడిని. అయితే ఇక్కడే చేస్తున్నావు? నేను సువార్త బోధించుచూ ఉంటాను. అవునా? నీకు నీ అన్న మీద కోపం ఉంటే బలిపీఠం చెంత నీ మనస్పర్ధలు అక్కడే వదిలివేయము. అలా చేస్తే నువ్వు చస్తాడా? అలా జరగదు కదా. ఆ ఆవేశాన్ని శాంతించి నేను చెప్పినట్లు చేయము. నీకు అది మంచిగా అనిపిస్తే దేవాలయంలోకి వెళ్ళి కానుకలు సమర్పించు. అది తిమ్మగా పోయి నీ సోదరునితో సత్యపరిచి తిరిగి మరలా వచ్చి నీ కానుకలు చెల్లింపు. అలాగే మారు మనసు పుణ్యాలు అలా చేసినా మీకు ధన్యవాదములు. ఆయన 40 దినాలు సైతాను చే శోధింపబడను.
నీవు దేవుని కుమారుడు వచ్చు, ఈ రాయిని రొట్టిగా మార్చుము. మనుష్యుడు కేవలం రొట్టె వలన జీవింపడు అని రాసి ఉన్నది కదా. అంతట సైతాను యేసుని పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములు అన్నింటినీ చూపించి తీసుకుని వచ్చింది. ఈ రాజ్యంలో సర్వ అధికారము మరియు వారి వైభవం మొత్తం నీకు ఇస్తాను. అలాంటి అధికారం నాకు ఉన్నది. నేను కోరిన వారికి వాటిని ఇవ్వగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతా కూడా నీ సొంత మగును. నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలను. అంతటా యేసును తీసుకొని పోయి దేవాలయ శిఖరాలను నిలిపి సైతాను ఇటు పరిగెను. నీవు దేవుని కుమారుని వచ్చు, ఈ దేవాలయ శిఖరం నుండి కిందికి దూకము. ఏదైనా నిన్ను రక్షింపదేవుడు తన దూతలకు ఆజ్ఞయించి ఉన్నాడు. నీవు రాళ్ళపై పడి గాయపడకుండానట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారు. ప్రభు అయిన నీ దేవుని శోధించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోము. అంతటా సైతాను అనేక విధంగా శోధించిన తరువాత సముచితమైన సమయం యేసు